పాప బ్యాక్గ్రౌండ్ లో గోల్ ఏంటండి బాబు, ఏదో వివి వినాయక్ సినిమాలో చేజింగ్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ లాగా. అదేనయ్యా ఆ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయని. ఏంటి ఆర్ఆర్ ఏ సినిమాలో తన? ఆ సౌండ్స్ మీ ఇంటి నుంచే వస్తున్నాయి. సౌండ్స్ చేస్తే సౌండ్స్ వస్తాయి సార్. ఈ చిన్న విషయం కనుక్కోవడానికి నాకు ఫోన్ చేశారా? ఆ సౌండ్స్ అర్జెంట్ గా ఆపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను లోపల దొరించేస్తా. అంత ఆవేశం ఎందుకులే సార్, నేను సెట్ చేస్తాగా, డోంట్ వరీ. బాయ్. ఈ 3 idiots అయ్యి ఉంటారు. దొరికింది. హలో బాబా, ఇప్పటిదాకా సిగ్నల్ లేదనుకున్నాను, నువ్వు వచ్చిన తర్వాత ఏకంగా ఫోనే పోయింది. తొక్కలో ఫోన్ పోతే పోయింది, ఇక్కడ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయిందిరా. అంత పెద్ద గోల్డెన్ ఛాన్స్ ఏట్రా? ఏ బాహుబలి సినిమాలో నిన్ను తీసేసి ప్రభాస్ని కానీ పెట్టారా? ఎద్దవే సెటైర్ లాపి నేను చెప్పేది వినలేదనుకో, ఈసారి నువ్వే పోతావు. సరే చెప్పు, వినిపెడతా. అదేరా, రాధా కావేరిలా యాక్ట్ చేయనంటుంది. తన పక్కన నువ్వు సూట్ గా రియలైజ్ అయినట్టుందిరా, లేకపోతే నా పక్కన చేసేదేమో కనుక్కోపోయావా? అబ్బా నిన్ను. మ్యాన్ హ్యాండ్లింగ్ లోన్లీ బీరేసినప్పుడే అని చెప్పావు. అసలే నేను ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. చా, అనవసరంగా నీకు ఆ మాట ఇచ్చా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నావు? ఎక్కడికి? నా కొత్త గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. కొత్త గర్ల్ ఫ్రెండా? సినిమాలో కొత్త స్మోకింగ్ యాడ్ చూసినట్టు ఆ షాక్ ఏంట్రా? అవునా, నేను ఇంకా లతని కావేరిలా యాక్ట్ చేయడానికి నిన్ను సెట్ చేయమందాం అనుకున్నా. రే నీ నా లవర్ని నాకు తప్పితే ఆడికి ఈడికి లవర్ని చేయబట్టే అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంత జరిగితే నాకు చెప్పనే లేదేంటి బావా? అబ్బా, నువ్వు చెప్తే దాన్ని వెళ్ళి సెట్ చేసుకుంటావు. మీరిద్దరు రోడ్డు మీద చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే నేను చూడలేక. ఒరే చెత్తదివా, నాకు నా రాదుంది, నేను ఏకలవర్ వ్రతుణ్ణిరా. అంటే చచ్చే వరకు ఏకప్రతిని వ్రతుల్లా ఉంటా అని చెప్తున్నా. ఈ గ్రాంధిగా మనకు తెలీదులే. సర్లే, నాకు అర్జెంట్ గా ఒక అమ్మాయి కావాలి, ఏం చేస్తావో తెలీదు, తీసుకురా. రే, నువ్వు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు లేదురా, ఓ బ్రోకర్ నా కొడుకుతో మాట్లాడుతున్నట్టుంది. ఎంత మాట అన్నావు బావా? నీ కోసం ఒకసారి నేను అన్నయ్యనయ్యా, ఇంకోసారి తమ్ముడినయ్యా, నా కోసం నువ్వు ఒక్కసారి బ్రోకర్ అవ్వలేవా? రే, ఎవడైనా వాడి ఫ్రెండ్ని నువ్వు గొప్పడు అవరా, నువ్వు డబ్బున్నోడు అవరా అంటారు, నువ్వేట్రా బ్రోకర్ అవ్వమంటావు? పిచ్చి ముండా కొడక. సర్లే గాని పంజోడు, నువ్వు నీ ఫోన్ ఇస్తే అదే పనిలో ఉంటావు. హలో, అరే మొన్న నీ షార్ట్ ఫిల్మ్ కోసం కొంతమంది లేడీ ఆర్టిస్టులను పిలిపించావు కదా, అందులో ఒక అమ్మాయి కావాలరా. అదే మా బావకి లవర్గా యాక్టింగ్ చేయడానికి కావాలి. ఒక గంట సరిపోద్దా బావ? ఎందుకురా, 10 నిమిషాలు చాలు. ఎందుకైనా మంచిది, కొంత టైం ఎక్స్ట్రా చెప్దాం బావ. అవునా, సరే కానీ. సరే, కొంచెం మన బడ్జెట్ లో ఉండే అమ్మాయిని పంపించు. ఫోన్ కట్టేసి లోపల ఇక్కడ పంపించేస్తున్నాను. మీ అమ్మాయి డీటెయిల్స్ మా వాడు ఆన్లైన్ లో చూసినప్పటి నుంచి వాడు ఆత్రం అంతా ఇంత కాదు, అప్డేటెడ్ రెజ్యూమ్ లా అదిరిపోతుందని ఒకటే గొడవ. మా అమ్మాయి కూడా అంతేరా. అబ్బాయి అమెరికాలో బ్యాంక్ మేనేజర్ అన్నప్పటి నుంచి అంటే అమ్మంత మానేసి అమెరికా అంటుంది. నువ్వు ఇంకా ఏం మారలేదురా. ప్రాస కోసం టైమింగ్ లేకపోయినా రైమింగ్ లేని పంచెలు మాత్రం వేయటం మానలేదు. అబ్బా, ఆ ప్రాస్ కోసం చిన్నప్పుడు నువ్వు నన్నే కాపీ కొట్టేవాడు కదా. సరదాగా అన్నాను లేరా, నీలో ఆ ఉడుకు మొత్తాన మాత్రం ఇంకా పోలేదురా. ఏంటి మీ ఇద్దరైనా మాట్లాడుకోవటం? ఇక్కడ 2 ఆడవాళ్ళు ఉన్నాం, మమ్మల్ని కూడా కొంచెం మాట్లాడుకోనివ్వండి. ఎంత మాట, మీరు కూడా మాట్లాడుకోవచ్చమ్మా. మా ఆవిడ ఆవు వేసనగా కాఫీ గురించే మాట్లాడగలదు, ఇంకేం మాట్లాడలేదు. అందుకే దానికి కాఫీ సరస్వతి పేరు పెట్టాను. అవునరా, కాఫీ అంటే గుర్తొచ్చింది, మీ అమ్మాయి కాఫీ పెట్టడం వచ్చా? ఏ కాఫీ? ఫిల్టర్ కాఫీయా, బ్రూ కాఫీయా, నెస్లే కాఫీయా, అస్సాం కాఫీయా, కేరళ కాఫీయా, ఇన్స్టెంట్ కాఫీయా, బ్లాక్ కాఫీయా, కోల్డ్ కాఫీయా? కాఫీ పెట్టడం వచ్చా? రేపు అమ్మాయితో అమెరికాలో కాఫీ షాప్ పెట్టించేయచ్చు. నా కాఫీ చెప్పడం నువ్వు క్యాషియర్ గా కూర్చొని బిల్లులు కలెక్ట్ చేయొచ్చు. ఎంతసేపటి నుంచి మనమే మాట్లాడుతున్నాం, అమ్మాయి ఏమీ మాట్లాడటం లేదు. ఏమో కాదని ఏదన్నా మాట్లాడవే, రేపు అమెరికా వెళ్ళి అబ్బాయితో కూడా మాట్లాడకుండా ఉంటే మోగదు అనుకుంటాను. The premises of Darwin theory of evolution by natural selection is that all life, from mammal to single cell organism, is selected from the modification of common stock. ఏదో ఒకటి మాట్లాడమన్నారు కదా, మాట్లాడాను. చాలా ఇంకేమైనా మాట్లాడాలా? ఏంటోనమ్మా, నువ్వేం మాట్లాడావో మాకు అర్థం కాలేదు కానీ కనీసం అప్పడాలు ఉడియాల గురించి ఏమన్నా? ఇంతసేపు అమ్మాయి మాట్లాడింది వాటి గురించే. అప్పడాలు ఉడియాల గురించేనా? అదేమి లేదు,
అమ్మాయికి వెయిటింగ్ అంటే చాలా చిరాకు. అబ్బాయి తొందరగా రాలేదని అలిగినట్టుంది. ఇప్పుడే మా వాడి కోసం ఇంత ఎదురైపోతుంటే రేపు పెళ్ళయ్యాక మా వాడి ఇంటికి లేట్ గా వస్తే ఇక అంతే సంగతులు. సరైన పిల్ల దొరికింది మాకు. ఇంతకీ మీలో ఎవరికి లవర్గా యాక్ట్ చేయాలి? మరి ఇంత స్పీడా? అవును, నా బడ్జెట్ 10,000. 10,000 బావా, మనకి బడ్జెట్ వర్కౌట్ అవుతురా. అవసరం మీది. అరే బావా ఒప్పేసుకోరా, మనకి ఇంకా టైం లేదు. ఒరే, నువ్వు నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ కలవడానికి నన్ను కంగారు పెట్టుకో. చూడండి, 10,000 చాలా ఎక్కువ, 2,000 ఇస్తా. రేయ్, ఆ బడ్జెట్ కి నేనే రాదు, అదేం వస్తుందిరా? ఎవరు రాలేదనుకోరా, లేడీ గెటప్ వేసుకొని నువ్వే రావాల్సి వస్తుంది. బావా నువ్వు అలాంటి ఫిట్టింగులు పెట్టకు. కావాలంటే నా పాకెట్ మనీలో నుంచి ఇంకో 1000 వేసి మొత్తం 3,000 ఇస్తా. సారీ, నాకు కుదరదు. హలో హలో హలో, అంతా నీ వల్లే జరిగిందిరా. కొంచెం బడ్జెట్ పెంచావచ్చుగా. ఇప్పుడు అది వెళ్ళిపోయింది, ఇంక రాజ్యాతే చేయించుకో. సరేరా. ఈడ రాధను ఒప్పిస్తే నేను బతికిపోతా, లేకపోతే ఆ లేడీ గెటప్లో అవి నా వల్ల కాదు. రాధా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చెప్పిందంతా గుర్తుంది కదా. చూడు రాధా, చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇంకా అమ్మాయి చేతులు నీ చేతుల్లోనే ఉన్నాయి కదరా. తనకి ధైర్యాన్ని ఇస్తున్నాను రా. ముట్టుకోకుండా కూడా ధైర్యం చెప్పొచ్చు కదరా. కానీ రాధా, టేక్ ఎ డీప్ బ్రీత్. కళ్ళు మూసుకో. ఒరే ఒరే, నువ్వు మోటివేట్ చేస్తున్నట్లేదురా, హిప్నటైజ్ చేస్తున్నట్టుంది. చూసించాలి కానీ పని కానీరా. రాధా, నేను చెప్పే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. భయంగా ఉంది అంటే సరిగా చేయగలనా లేదా? భయం ఎందుకు రాధా? నువ్వు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం, నీ కావేరి కోసం, తన జీవితం కోసం, తన ఆనందం కోసం. చెప్పరా చెప్పు. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు లిస్టు మొత్తం చదువు. లేకపోతే ఏట్రా, నోటికేది వస్తే అది వాగేస్తా ఏట్రా. ఒరే రమేష్, ఫోన్ బా. ఆ ఫోన్ ఏదో కాస్త పక్కెళ్ళి మాట్లాడు. ఏటీ మధ్య ఎవరితో మాట్లాడినా పక్కనోడికి కనెక్ట్ అయిపోతుంది. ఈ గోల్ అంతా పక్కన పెట్టు. మన గోల్ ఏంటి? కావేరి సంబంధం చెడగొట్టడం. థ్యాంక్ యూ అండి. రేయ్, నువ్వు అలాగే లైన్ లో ఉండు. ఈ చంటిగడ్ మళ్ళీ ఏదో పని చెప్పడానికి ఫోన్ చేశాడు. వినపడినట్టు యాక్టింగ్ చేస్తా. అవును, ఆ అమెరికా పెళ్లి కొడుకు ఫోటో ఏమైనా ఉందా? ఒరే రమేష్, చెప్తారా నీ సంగతి? రమేష్, నీ డబ్బులు ఏవో పడిపోయినట్టున్నాయి. ఎక్కడ 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 దొంగనా బావా, కనిపెట్టేసావా? వస్తానా రే, నీతో మళ్ళీ మాట్లాడతానరా. ఏంటి? వెళ్ళు ఆ కాంపౌండ్ గేట్ దగ్గర నుంచొని ఎవరైనా వస్తుంటే చెప్పు. ఎవడన్నంటే పేపరోడు, పాలోడు, పెరుగుడు అలాగా. అవునరా, పొద్దున్న ఖర్చులకి ఏదో డబ్బులు అడిగినట్టున్నావు. ఎవడొస్తే చెప్పాలి బావా? అదే ఆ అమెరికా పెళ్లి కొడుకు. ఆయన ఎలా ఉంటాడు? అది తెలియకే కదరా నేను అక్కడ వెయిట్ చేయమన్నా. సార్ సుందరం సార్. నాయనా పండు, సార్ నన్ను రమ్మని మీరు నిద్రపోతున్నారేంటి సార్? ఇది పడుకోవడం కాదు నాయన, జ్ఞాన నిద్ర. అంటే నిద్రపోతున్న వాడికి బయట జరిగేది ఏమైనా తెలుస్తుందా? తెలీదు. కానీ జ్ఞాన నిద్రలో తెలుస్తుంది. అదేట సార్? నదుల్లో నీరు ప్రవహించినట్టే నరాల్లోనూ రక్తానికి బదులుగా జ్ఞానం అంటే తెలివి ప్రవహించడం వల్ల. ఇప్పుడు ఈ జాన్ నిద్ర వల్ల మీకేం తెలిసింది? జ్ఞాన నిద్ర కాదురా సొంత, జ్ఞాన నిద్ర. సార్, నాలికి తడిస్తేనే నోరు తిరగదని మీకు బాగా తెలుసు కదా సార్. జాన్ నిద్ర వల్ల మీరేం తెలుసుకున్నారో చెప్పండి. జ్ఞాన నిద్రలో నీ ప్యాంటు జేబులో క్వార్టర్ బాటిల్ ఉంది నాయన. కొంప తీసి దాని మీద కన్నేసరే ఏంటి? మీరు ఏం తెలుసుకున్నారు అని అడిగావు, నేను చెప్పా. అయినా నీ క్వార్టర్ బాటిల్ నాకెందుకు నాయన, నా దగ్గర ఫారెన్ సరుకే ఉంది. ఫారెన్ సరుకా? సార్, నాలికి బాగా జరగాలంటే ఫారెన్ సరుకు పడాలని మా పక్కింటి డాక్టర్ గారు చెప్పారు సార్. మీరు ఏమనుకోకుండా ఒక్క మూత ఫారెన్ సరుకు ఇస్తే మీ పేరు చెప్పుకొని నా నాలికి వైద్యం చేసుకుంటాను సార్. మూతడి ఇవ్వాలా? అవును సార్, జస్ట్ మూతడే. మూతడి ఇవ్వాలి అంటే ముందు నీకు అమెరికా గురించి చెప్పాలి. దానికి దీనికి ఏం సంబంధం సార్? మద్యం బాటిల్ మీద మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉన్న లేబుల్ కి లోపల ఉన్న మద్యానికి ఉన్న సంబంధం లాంటిదే.
ఎప్పుడైనా చదివేవా? సార్ అంత ఖరీదు పెట్టి బాటిల్ కొనుక్కొని లోపల మందు దాక్కుండా లేబుల్ మీద ఏం రాసిందని చదువుతారా? సార్ మీరు అమెరికా పెళ్లి కొడుకు కదా? అరే ఇక్కడే పెళ్లి సెట్ అవి ఏడుస్తుంటే మళ్ళీ అమెరికా అంటారు. మీరు అమెరికా పెళ్లి కొడుకు కదా? పర్సనాలిటీ నేను పెళ్లి కూడా కనిపిస్తున్నా పోవా సరే కానీ సైడ్ వెళ్తా ఆదమోకం వేసుకున్నాడు. ఇది అమెరికా పెళ్లి కొడుకు ఎలా? యూ డర్టీ ఫెలో కళ్ళు కనిపించడం లేదా? ఇండియాలో అందరూ నీలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని తిరుగుతారు, అదే అమెరికాలో కాచి పారేస్తారు. బావా అమెరికా పెళ్లి కొడుకు వచ్చేసాడు. సర్లే, నా మూడు పాడు చేయకు. నేను చెప్పాలనుకున్నది మరిచిపోతా. నా దగ్గర ఉన్నది అల్లాటప్ప సరుకు కాదు, అమెరికా సరుకు. అబ్బా ఇంటుంటేనే నోరు ఊరిపోతుంది సార్. అందుకే కదా సార్ ఒక మూతడు ఇమ్మంటున్నాను. దానికి ఒక ఆచారం ఉంది నాయన, గుర్తినే ఇవ్వకూడదు. నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. డబ్బులకి కూడా ఇవ్వకూడదు నాయన. మరి ఎట్టిస్తారా? అప్పిస్తారా? ఇంచుమించు అలాంటిదే, కానీ దానికి బదులుగా ఇంకోటి తీసుకుని ఇస్తారు. డబ్బులు కనిపెట్టక ముందు వస్తు మార్పిడి అనేది ఒకటి ఉండేది, తెలుసా? అర్థమైంది సార్. కేజీ మినపప్పుకి కేజీ కందిపప్పు. నా దగ్గర ఉన్నప్పుడల్లా నువ్వు ప్రతిదీ కరెక్ట్ గా క్యాచ్ చేస్తావురా. బయటికి పోతే నేను మర్చిపోతా. ఆ సంగతి పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు నేను ఏది ఇచ్చి మీకు ఫారెన్ సరుకు తీసుకోవాలా? నేను ఒక మూతకు మించి ఇవ్వలేను ఆయన. ఆ మూతడే ఇయ్యండి సార్. సరే, ముందు ఆ కోట్ల బాటలు అక్కడ పెట్టు. దానికి బదులు నేను ఇంకో మూతడు సరుకు ఇస్తా. ఇది మరీ అన్యాయం సార్. క్వార్టర్ ఇస్తే క్వార్టర్ ఇవ్వాలి కానీ మూత ఇచ్చేది ఏంది? అమెరికా డాలర్ కి ఇండియాలో 60 రూపాయలు ఇస్తారు, తెలుసా? తెలుసు. అలాగే అమెరికా మూతకి ఇక్కడ ఒక క్వార్టర్ ఇవ్వాలి. ఇది మరీ అన్యాయం సార్. మూత అని ఎంత తేలిగ్గా తీసేయకురోయ్. అది ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు ఒక మూతడు తాగినా అది క్వార్టర్ కన్నా ఎక్కువ కిక్కిస్తుంది. నేను నమ్మను సార్. రేయ్, ఒక డాలర్ కి 60 రూపాయలు ఇస్తున్నప్పుడు 60 రూపాయలు ఇస్తే ఒక డాలర్ ఇస్తారు కదా? ఇస్తారు. అయితే నీకు ఆ లాజిక్ అర్థమైనప్పుడు ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావురా? క్వార్టర్కి మూత కిక్కిచ్చినప్పుడు మూతకి క్వార్టర్ కిక్కు ఇవ్వదని ఎందుకు అనుకుంటున్నావు? ఏందో పోడు సార్, ఆ లెక్కలు పక్కలో లాజిక్లు మ్యాజిక్లు నాకు తెలీదు. మీరు ఫారెన్ సరుకు ఇస్తా అంటున్నారు కాబట్టి నా కోట త్యాగం చేస్తున్నాను మీకు. ముందు నా ఫారెన్ సరుకు ఇవ్వండి. ఆ గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకోను ఆయన. ఆ గదిలో ఉందా? ఏందప్పుడే క్వార్టర్ కొట్టేశారా? లేట్ అయిందా? నీకు అట్ట అర్థమైందా? లోపల ఫారెన్ సరుకు కనపడలేదు సార్, ఇదిగో కోకా కోలా కనపడింది. దాన్ని ఓపెన్ చేయి. ఇదిగో నీకు మూతడి ఇస్తానన్నా మూతడి ఇచ్చా. ఊరుకోండి సార్, ఫారెన్ సరుకు ఇస్తా అని చెప్పి కోకా కోలా ఇస్తారేంది? అమెరికా సరుకురా ఇది. ఇది మాత్రం ఫారెన్ కాదేంటి? మీది భలే మోసం సార్. ఏమైనా కూడా మోసం ఏంటో మోసం. నీకు ఫారెన్ సరుకు ఇస్తానన్నాను కానీ ఫారెన్ మందు ఇస్తానన్నానా? మూతడి ఇస్తానన్నా మూతడి ఇచ్చా. ఈ తొక్కలో మూత కోసం బంగారం లాంటి కోట వదులుకున్నాను సార్. ఎందుకురా అలా ఏడుస్తావు? కావాలంటే ఆ టిన్ను మొత్తం తీసుకో. అబ్బా రే, నేను మాట అంటే మాట మీద నిలబడి మడిసిండు. నేను కుర్చీలోనే సరిగ్గా కూర్చోలేకపోయాను, మళ్ళీ మాట మీద నిలబడుతున్నాను. కావేరి కావేరి ఆగు. కావేరి కావేరి నువ్వు ఒక నిమిషం పక్కరా. రానన్నావుగా, సడన్ గా ఈ ఎంట్రీ ఏంటి? డబ్బులు అవసరమై. నీ బడ్జెట్ మాకు వర్కౌట్ అవుదన్నావుగా. ఓ, అందుకే కొత్త ఆర్టిస్ట్ ని సెట్ చేస్తావా? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఏంటి కావేరి నువ్వు? మీ నాన్న ఏదో అమెరికా సంబంధం చూశాడని ఇన్నాళ్ళు మన ప్రేమను మర్చిపోయి ఎవరో ఆ బ్యాంక్ మేనేజర్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావా? ఎక్స్క్యూజ్ మీ,
ఇక్కడ కావేరి అంటే నా లవర్ సార్. తినే సెకండ్ క్లాస్ నుంచి సైలెంట్ గా లవ్ చేసుకొని ఇంటర్ నుంచి వైలెంట్ గా లవ్ చేసుకుంటున్నాం. అదేంటి ప్రభాస్, మన ఇద్దరం కదా లవ్ చేసుకుంది. ఇద్దరు కావేరిలా? సార్, ఈ కావేరిని నేను లవ్ చేస్తున్నాను, ఈ కావేరి నన్ను లవ్ చేస్తుంది. ఈ ఇద్దరు కావేరిలో నా కావేరి ఎవరు? నీ కావేరి ఏంటి? అదే పెళ్లి చూపులకు వచ్చిన కావేరి. మీ ఇద్దరిలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ గారి అమ్మాయి. సార్, ఆ రాజశేఖర్ గారికి ఇద్దరు పిల్లలు. ఫస్ట్ వైఫ్ కూతురు ఈ కావేరి, సెకండ్ వైఫ్ కూతురు ఈ కావేరి. ఇద్దరికి ఒకే పేరు ఎందుకు పెట్టారు? దొరికిపోకుండానా? రాజశేఖర్ గారి మొదటి భార్యకి రెండో భార్య ఉన్న సంగతి తెలియదు. ఫస్ట్ వైఫ్ కి కూతురు పుడితే కావేరి అని పేరు పెట్టాడు. సెకండ్ వైఫ్ కూడా కూతురే పుట్టింది. ఇద్దరికి వేరు వేరు పేరు పెడితే ఇక్కడ ఒక పేరు పిలిచి అక్కడ ఒక పేరు పిలిచి కన్ఫ్యూజ్ అవుతారని ఇద్దరికి ఒకటే పేరు పెట్టారు, కావేరి. చీటర్. అతను ఒక చీటర్ ఏంటి సార్? లోఫర్, డఫర్ అన్ని. ఇంకో విషయం తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఏంటది? ఆ ఇద్దరు కూతుర్లకి పెట్టిన పేరు ఎవరిదో తెలుసా? ఎవరిది? తన ఇద్దరు భార్యల కంటే ముందే లవ్ చేసిన ఇంకో అమ్మాయి కావేరిది. చీప్ ఫెలో. అలాంటి చీప్ ఫెలో కూతుర్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి కాకుండా మనసు చూసి లవ్ చేస్తే ఇప్పుడు ఎవరో అమెరికాలో బ్యాంక్ మేనేజర్ గా చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు సార్. ఇండియాలో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తన గురించి తన కూతుర్ల ప్రేమ విషయం గురించి తెలిసిపోతుందని భయపడి ఫారెన్ లో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని తెలివిగా ఆలోచించాడు సార్. సార్, మీరే ఆ పెళ్లి కొడుకు ప్లేస్ లో ఉంటే పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? నో. మీరు నో అంటే ఏం సరిపోదు సార్. ఆ పెళ్లి కొడుకు కదా నో చెప్పాల్సింది. ఆ పెళ్లి కొడుకు నేనే సార్. సారీ సార్, మీరే ఆ పెళ్లి కొడుకు అని తెలియక ఏదేదో మాట్లాడేశాను. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి సార్. కావేరిని పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్ళిపోండి సార్. అవును సార్, మామిడి మహా అంటే అమరావతి తీసుకెళ్ళగలడు, కానీ అమెరికా మాత్రం తీసుకెళ్ళలేదు సార్. సార్, దయచేసి ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఈ పెళ్లి ఆపమని చెప్పకండి సార్. కావేరి కోసం నేనే నా ప్రేమను త్యాగం చేస్తాను. నా సుఖం కోసం నువ్వు చేసే త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను ప్రభాస్. నాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టు. తండ్రికి తగ్గ కూతురు పంపించావు అమ్మ, కూతురు పంపించావు. బాగుందిరా. హలో, ఏంట్రా ఇంత ఆలస్యం? హలో, వినిపించట్లేదా? కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం, బయటికి వెళ్ళి మాట్లాడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం రా. చెప్పరా. ఈ కాంపౌండ్ లో ఒక్క నిమిషం కూడా ఉన్నాను. మీరు త్వరగా రండి. ఓకే, నా పేమెంట్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. నాకు టైం అవుతుంది. పేమెంట్ గిమెంట్ అంటే నేసేస్తాను. లేవే లే. ఏమైందిరా? ఇంకా ఏం కావాలరా? బ్యాంకులో మంచి నోట్ల మధ్య చల్లని నోటు పెట్టి తోసేసినట్టు మీ అమ్మాయిని మా ఇంట్లోకి తోయాలనుకుంటున్నారా? జోకులేయడానికి కూడా వేళపడలేదా? జోకులేంట్రా? ఇంత దూరం వచ్చిన తర్వాత వేళకోళం ఎందుకు? మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం దాచిపెట్టి మా వాడికి అంటగట్టాలని చూస్తున్నారా మీరు? ఊరుకుంటున్నాను కదా, నువ్వు రెచ్చిపోయి మాట్లాడకు. అసలు తప్పు నీది కాదురా, మాది. నువ్వుతో సంబంధం అనగానే ఊపుకుంటూ వచ్చావు చూడు, మాది తప్పు. అన్నయ్య గారు, విషయం ఏంటో చెప్తే మాకు తెలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి నాటకాలు ఆడుతున్నారమ్మా మొగుడు పిల్లలు? మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం దాచిపెట్టి మా వాడికి కట్టబెట్టాలని చూస్తున్నారా? అయ్యో, అమ్మాయి గురించి మీకెవరో తప్పుగా చెప్పారండి. ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? మా వాడే స్వయంగా రోమింగ్ లో ఉన్న అమెరికా నెంబర్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. రాధా, చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ ఈ సంబంధం క్యాన్సిల్. అన్నయ్య గారు, గిట్టని వాళ్ళు ఏదో మా అమ్మాయి గురించి చెడుగా చెప్పుకుంటారు, మీరు నమ్మకండి. అమ్మా, వాళ్ళని వెళ్ళనివ్వమ్మా. ఇంకా నయం, పెళ్లి కాక ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసింది. అదే పెళ్ళైన తర్వాత తెలుసుంటే నా జీవితం ఏమయ్యేదమ్మా. ఇంకా చూస్తున్నారేంటి? పోండి. వెళ్తాం. రాత్రి ఇక్కడే భోజనం చేసి వెళ్తాం అనుకుంటున్నారేంటి? మాకు పౌరుషం ఉంది. పదవే పద.
చిచి ఇలాంటి వాళ్ళని తెలిస్తే కాంపౌండ్ రాదిచ్చామని కాదు. మీరే కదా అమెరికా సంబంధం అని ఎగేసుకొని పిలిచారు. పోనీలే అమ్మా, నాన్న నా మంచి కోసమే చేశారు కదా. కన్న కూతురు అర్థం చేసినందుకు కట్టుకున్న దాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. బా సర్లే నాన్న, అమ్మ ఏదో కోపం వచ్చేలా అనింది. వాళ్ళు కానీ మనసు మార్చుకొని వస్తే డైలీ సీరియల్లో కోడలా యాక్ట్ చేయడానికైనా వెళ్తాను, కానీ వీళ్ళింటికి మాత్రం కోడలుగా నేను చచ్చినా వెళ్ళను. ఏమండి, ఆ గోపాలకు ఫోన్ చేసి కనీసం ఆ దుబాయ్ సంబంధం అన్నా ఓకే చేయండి. సరే నన్ను చూడటం కాదు సార్, అటు చూడండి. ఇప్పటిదాకా పాడ మీద పడుకున్నావు కదరా. సో నువ్వు ముందు నా మాట విను, ఆ తర్వాత నేను నీ మాట వింటాను. ఎన్టీఆర్ నేనైతే రాజబాబు నువ్వు